ఐపీఎల్ 19వ సీజన్ ఇక దాదాపు చివరి దశలో ఉంది. ఇక నెక్స్ట్ ప్లే ఆఫ్స్ తర్వాత ఫైనల్ మాత్రమే ఉంటుంది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత నెక్స్ట్ అందరి చూపు ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల వైపే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే భారత జట్టు ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకైతే వెళ్ళనుంది. టీ20 సిరీస్‌లు ఆడటానికి. మరి ఇక్కడ అందరిలో ఉత్కంఠ రేపుతున్న అంశం ఒకటే ఒకటుంది. అదేంటంటే కెప్టెన్ ఎవరనేది. మొన్నటి వరకు శ్రేయస్ అయ్యర్‌నే కెప్టెన్‌గా చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఐపీఎల్‌లో మొదటి 5 మ్యాచ్‌లు వరుసగా గెలిచి ఇప్పుడు ఐపీఎల్ చివరి దశలో ఉన్నప్పుడు చివరి 5 మ్యాచ్‌లైతే ఓడిపోవడం జరిగింది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు అందరిలో శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్ చేస్తారా లేదా అనే ఒక అంశం కూడా తలెత్తుతుంది. ఎందుకంటే టీ20లో చాలా రోజులుగా ఇంటర్నేషనల్ టీ20లో అయితే అయ్యర్ ఆడలేదు భారత్ జట్టుకు. ఇక మరోవైపు సంజు శాంసన్ని కెప్టెన్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్‌లో చాలా బాగా ఆడాడు. నాకౌట్ మ్యాచ్‌లో, సెమీఫైనల్‌లో, ఫైనల్‌లో అలాగే క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో బాగా ఆడి టీమిండియాకైతే వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. భారత్‌కి వరల్డ్ కప్ అయితే టీ20 వరల్డ్ కప్ రావడానికి సంజు శాంసన్ పాత్ర ముఖ్యంగా ఎక్కువగా ఉందని అయితే అందరు క్రికెట్ ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి. సంజు శాంసన్‌ని చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సంజు శాంసన్ వికెట్ కీపింగ్ కెప్టెన్ అయితే బాగుంటుంది. ధోని తర్వాత అలాంటి కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఈ ఇద్దరి ప్లేయర్ల విషయాలు పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా శుభ్మన్ గిల్ లేదా ఇషాన్ కిషన్ అవుతారు కెప్టెన్ అని మళ్ళీ వార్తలు వస్తున్నాయి. శుభ్మన్ గిల్ ఎందుకు కెప్టెన్ అవుతాడంటే ఇప్పటికే టెస్ట్ కెప్టెన్గా, వన్డే కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్కి టీ20 కెప్టెన్ పగ్గాలు ఇస్తే ఇప్పుడు ఎలాంటి బాధ ఉండదు. అన్ని ఫార్మాట్లకి ఒకటే కెప్టెన్ ఉంటాడు. గతంలో కూడా టీమిండియాకి అన్ని ఫార్మాట్లకి ఒకటే కెప్టెన్ ఉన్న రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఐపీఎల్లో కూడా దాదాపు గుజరాత్ టీం అయితే ప్లే ఆఫ్స్కి చేరినట్టే. ఇది శుభ్మన్ గిల్ యొక్క కెప్టెన్సీ యొక్క టాలెంట్ ఇది. అతని కెప్టెన్సీ వల్లనే దాదాపు ప్లే ఆఫ్స్కి వెళ్తుంది గుజరాత్ అని అయితే చెప్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ఇషాన్ కిషన్కి కెప్టెన్సీ ఎందుకు ఇస్తారంటే ఒకవైపు వికెట్ కీపింగు, మరోవైపు మంచి బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కూడా గెలవడం జరిగింది భారత్లో జరిగిన మన స్వదేశీ టోర్నీ. కాబట్టి ఇషాన్ కిషన్కి కూడా కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే వార్తలు వస్తున్నాయి. మరి మీరేమనుకుంటారు? ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది ఇండియన్ టీంకి, టీ20 జట్టుకు ఎవరైతే బాగుంటుందో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి.